లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. ఇప్పుడు సాధారణంగా బొట్టు అనేది మనకు ఆడవారికి పెళ్ళైన తర్వాత వచ్చిందేమీ కాదు. ఇలా ఆలోచిస్తే గనక హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత బొట్టు తీయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కానీ సాంప్రదాయం ప్రకారంగా భర్త లేని స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు. ఇది ఆచరిస్తూ వస్తున్నారు తరతరాల నుంచి. అసలేంటి వాస్తవం? ఈ మధ్య కాలంలో చాలామంది బొట్టు తీయట్లేదు. కొంతమంది ఏమో మా హస్బెండ్కి నేను ఇలా ఉంటేనే ఇష్టం, ఆయన బ్రతుకున్న రోజుల్లో చెప్పేది కాబట్టి నేను పెట్టుకుంటున్నా అంటున్నారు. కొంతమంది బొట్టు ఆయనతో వచ్చింది కాదు, ఎందుకు తీసేయాలి అంటున్నారు. అసలేంటి అంటే వీళ్ళని చూసిన వాళ్ళు వీళ్ళేదో సమాజానికి విరుద్ధంగా ఏదో తప్పు చేస్తున్నారు అనే ధోరణి, వాళ్ళకి అది రైటే అనిపిస్తుంది. అసలు శాస్త్రం ఏం చెప్పింది? మీరన్నట్టుగా భర్త వచ్చిన తర్వాత అయితే బొట్టు రాలేదు. మనం పుట్టుక నుండి బొట్టు పెట్టుకుంటూనే వస్తున్నాం. అంటే మనం హిందువులో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ బొట్టు పెట్టుకోవాలి. అంతే. మన హిందూ తత్వం ఎక్కడ తెలియబడుతుంది? ఒక బొట్టులోనే తెలియబడుతుంది. ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుంటే నువ్వు హిందువు, అంతే కదా. దీనికి భర్త ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెడితే, నువ్వు హిందువుగా పుట్టావు కాబట్టి బొట్టు అనేది నీ యొక్క కర్తవ్యం, పెట్టుకోవాలి. ఇక్కడ భర్త పోయిన తర్వాత బొట్టు తీసేయాలా అని అంటే ఎక్కడా లేదు. బొట్టు తీసేయాలని అయితే లేదు, బొట్టు పెట్టుకోవచ్చు. కానీ పూర్వం ఎలా ఉండింది అని అంటే, పూర్వం స్త్రీలకు కొంచెం సెక్యూరిటీ లేకనో, లేకపోతే ఇప్పుడు రాజులు ఉంటారు, రాజులు మరణించిన తర్వాత పక్క రాజ్యం వాళ్ళు రావడము, ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడము, రాజ్యాన్ని స్వాధీనం చేసుకోకున్నట్లు ఆ రాజ్యానికి సంబంధించిన స్త్రీలను, రాణులను ఇలా స్వాధీనం చేసుకునే వాళ్ళు మనం వింటూ ఉన్నాం మన చరిత్ర కథల్లో. ఇంకొకటి ఏంటంటే, ఈ పూర్వము భర్త లేని స్త్రీ ఎక్కువ అలంకరణ చేసుకుంటే చూసిన వాళ్ళు ఆమె పైన ఇష్టపడి ఏదో వ్యామోహం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో స్త్రీలు ఎక్కువ అలంకరణ చేసుకోకూడదు అని పూర్వం ఉన్నింది. ఇది కేవలం ఎక్కువ అలంకరణ చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీ ఉండదు, ప్లస్ ఈ ఆకతాయిలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఇది చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లస్ ఎవరైనా మంచి వాళ్ళు కూడా, ఇప్పుడు అబ్బాయిలు ఎవరైనా మంచి కుటుంబీకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా వీళ్ళు అందంగా ఉంటే వ్యామోహం పడి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఒక ఉద్దేశంతో స్త్రీలు అలంకరించుకోకూడదు అని చెప్పారు తప్ప, భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు అది లేదు. స్త్రీ ఎప్పుడు స్వేచ్ఛామూర్తి, స్వతంత్ర జీవి. చెప్పాలంటే స్త్రీకి ప్రత్యేకించి ఎవరు స్వేచ్ఛనైతే ఇవ్వని అవసరం లేదు. ఆవిడ పుట్టుకతోనే స్వేచ్ఛ. ఏమంటే అది అర్థం చేసుకోవడం లేదు స్త్రీలు. చెప్పాలంటే ఏదో మాకేదో హక్కులు కావాలి, మాకేదో స్వేచ్ఛ కావాలని కొట్లాడుతున్నారు తప్ప, స్త్రీ ఎప్పటికీ స్వేచ్ఛామూర్తి. స్త్రీ అంటే మన శాస్త్రాలలో కానీ మన హిందూ ధర్మంలో కానీ ఒక పెద్ద పీట వేసి ఉంది. స్త్రీ అంటే మనము అమ్మవారిగా చూస్తాం. అలాంటి స్త్రీ మీరన్నట్టుగా భర్త చనిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చు. అది ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలనేది అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు పెద్ద ముత్తైదులాగా కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధనలో ఉంటారు. వాళ్ళు భర్త చనిపోయినా కూడా పెద్ద ముత్తైదులాగా పెట్టుకొని అలంకరించుకొని ఉంటారు. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, జనరల్గా ఒక స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత కొన్ని వ్రతాలు ఇవి చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పబడి, కానీ జీవుడు ప్రకారంగా చూసుకుంటే అన్ని చెయ్యొచ్చు. ఓకే. ఇక్కడ భగవంతుడు ఏం చూస్తాడు? నీ మనసు చూస్తాడు. నువ్వు స్త్రీ పురుష అనేది పక్కన పెడితే నువ్వు ఒక జీవుడు. జీవుడు పరంగా భగవంతుని మనం ఆ స్థాయికి వెళ్ళాలి. మన నాలెడ్జ్ కూడా, మన సాధన కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. కేవలం మనము నిత్య పూజలు, మనం ఏదో మనవన్నీ మనం పర్సనల్గా చూసుకుంటూ నేను ఆ స్థాయిలో ఉన్నానని మాట్లాడడం కాదు. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం అన్నీ చేసే అర్హత మనకు వస్తుంది. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నారు, విద్యాపరంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు విద్యాపరంగా ఎలాగైనా రాణించవచ్చు. ఇప్పుడు అఘోరీలు, బైగారీలు కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసం తీసుకుని అఘోరీలు అంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని భర్త పోయిన తర్వాత ఈ అఘోరీగా మారిన వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాము. ఇప్పుడు అలా అని వాళ్ళు అలా ఉండకూడదని కాదు, జీవుడు ఇంపార్టెంట్. పెళ్ళి అయ్యి ఇప్పుడు పెళ్లి నుండి అంటే పుట్టుక నుండి మనకి ఏవైతే వస్తాయి, గాజులు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, పూలు కూడా పెట్టుకుంటారు. భర్త చనిపోయిన తర్వాత అవి తీసేయాలని రూల్ అయితే లేదు.
అంటే పువ్వులు, గాజులు కూడా అంటున్నారా? అంటే ఇప్పుడు గాజులు అంటే భర్త లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా వేసుకోవాలనేది అది వాళ్ళకి తెలిసి ఇష్టాన్ని బట్టి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక్కటమ్మా ఇక్కడ ఒక్కరి యొక్క నిర్ణయాన్ని మనం నిర్దేశించకూడదు. ఎవరి నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు అలా అని ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బరి తెగించి ఆ విధంగా ఉంటే మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు డిసైడ్ అవ్వాలి. మీరు బొట్టు పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా ఉండాలనేది వాళ్ళ యొక్క లిమిట్స్‌లో వాళ్ళు ఉంటారు. అంతే. ఇప్పుడు ఇంకొకటి ఏం క్వెషన్ వస్తుంది, భర్త చనిపోతే అన్ని ఆనందాలకి దూరం కావాలంటే చెప్పలేదు. ఎక్కడ అన్ని ఆనందాలకి దూరం కావాలి, మీరు అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు, ఇలా ఉండకూడదు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా మనం మనుషులతో సాటిగా చూడాలి. వాళ్ళల్లో కూడా జీవుడు అనేవాడు ఉంటాడు. జీవాత్మనే మనకి ఇంపార్టెంట్. కొంతమంది పరిధులు తెలుసుకొని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉంటారు. ఉండని వాళ్ళు అనంటే అది వాళ్ళ ఇష్టం. ఇంకొకటి ఇప్పుడు ఉన్న మన ఈ కలియుగంలో ఒక్కరిని ఒక్కరు క్వశ్చన్ చేసేంత రైట్ లేదు. ఫస్ట్ ఎందుకు రైట్ లేదు అనంటే ఎవ్వరు కరెక్ట్ కాదు ఇక్కడ. మనమేం పైనుండి ఊడి పడలేదు. అంతే. ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ మనం ఒకరిని క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏంటి, మనం ఎలా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన లోతుపాట్లు మనం చూసుకున్న తర్వాత ఇంకొకరిని క్వశ్చన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్త్రీ అలా ఉంది అంటే ఆవిడ ఇలా ఉంది, ఆవిడ అలా ఉంది అని ఆవిడ వైపు మనం మాట్లాడతాం. అది చాలా పాపం. ఆవిడకి తెలిసి ఉంటుంది ఆవిడ కష్టమేమో ఆవిడ పడుతుంది, ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. నువ్వేం ఆవిడనేం ఉద్ధరించట్లేదు, మనమేం ఒకరికేం సహాయం చేయట్లేదు. నువ్వు ఉద్ధరిస్తా ఉంటే, నువ్వు సహాయం చేస్తా ఉంటే, నీ వల్ల ఆవిడ బతుకుతా ఉంటే నువ్వు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా మాట్లాడకూడదనే చెప్తాయి శాస్త్రాలు. మనం ఎంతైనా సహాయం చేయాలి, వదిలేయాలి, దాని గురించి మాట్లాడకూడదనే విషయం మనకు తెలుసు. అలాంటప్పుడు ఎవ్వరి లైఫ్ వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ లిమిట్స్లో ఉన్నారా లేదా అనేదే మనం చూస్తాం. వాళ్ళ వల్ల సమాజానికి ఏమన్నా చెడు జరుగుతుంటే అప్పుడు మనం ఏదైనా నోరు విప్పి మాట్లాడే అంత ఉంది. కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నప్పుడు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు ఒకరి లైఫ్ను మనం వేలు పెట్టి చూసే అంత అర్హత ఎవరికీ లేదు. ఎవ్వరికి కూడా లేదు. ఒకరి లైఫ్ ని మనం ఏలు పెట్టి చూపించాను తర్వాత ఎవరికి లేదు. ఎవ్వరు పైనుండి దిగి రాలేదు ఇక్కడ. ఇప్పుడు చెప్పాలంటే కొన్ని పూజలు వాటికి వాళ్ళు చేయకూడదు అంటే భర్త లేని వాటికి సంబంధించి వ్రతాలు ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళు చేయడానికి అర్హత లేదేమో. కానీ అవి చేస్తున్న వారు కూడా వాళ్ళని కాస్త దూరంగానే పెడతారు. పూజకు సంబంధించిన పనులు ఏమి చేయనీయకుండా అలా ఏదో పక్కకి గెస్ట్ లాగా ఉంచామా అంటే ఉంచామన్నట్లుగా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది అలా చూస్తూ ఉంటారు. అసలు అలా చేయాల్సిన అవసరం ఉందంట. చాలా చాలా పెద్ద తప్పు. నువ్వు పెద్దగా ఘనంగా వ్రతం చేస్తుంటావు, ఆవిడ వచ్చినప్పుడు నువ్వు బాధపడ్డాము, అయ్యో ఈవిడ వచ్చింది. అసలు ఆవిడ మనిషే. ఒక్కటి చెప్పాలంటే అమ్మవారే అలాంటి అవతారాన్ని స్వీకరించింది. మనకి ఈ దశమహావిద్యలు ఉన్నాయి కదా, దానిలలో ధూమవతి ఒక అవతారమే ఈ అవతారం. అమ్మవారు అట్లాంటిదే ఆ అవతారాన్ని స్వీకరించినప్పుడు సాధారణ స్త్రీకి అలాంటి పరిస్థితి వస్తే నువ్వు అమ్మవారిలాగా చూడాలా, లేకపోతే ఈవిడకి భర్త లేడు, ఈవిడ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని చూడాలా? చెప్పు. కొంచెం మినిమం కామన్ సెన్స్. ఆల్రెడీ ఆవిడ భర్త కోల్పోయి చాలా బాధలో ఉంటుంది. అలాంటప్పుడు మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే భర్త పోవడం అనేది జీవితంలో సగ భాగం కోల్పోయినట్టే, టోటల్ జీవితం కోల్పోయినట్టే. అలాంటప్పుడు మనం సపోర్ట్ చేయకోకున్నట్టు నువ్వు అక్కడుండు ఇక్కడుండు, ఇలా చేయకు అలా చేయకు, అది ముట్టుకోకు ఇది ముట్టుకో, ఏం వాళ్ళు ముట్టుకున్నంత మాత్రాన ఏదో అయిపోతుందా? అలాంటి భావన పెట్టుకొని నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం సున్నా. సున్నానే అని నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తాను అంటే భగవంతుడు మెచ్చడు. మనం అలాంటి వాళ్ళని బాధ పెట్టి నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు రావద్దు, నువ్వు పెట్టకూడదు, నువ్వు లోపలే ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, ఇట్లా మాట్లాడుతుంటాం మనం కూడా. నేను కూడా చాలా వరకు విన్నాను, ఇలాంటివి చూశాను. అలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా భగవంతుడు దానికి ఫలితం ఇయ్యకపోగా పాపాన్ని ఇస్తాడు. చెప్పాలంటే ఒక మనిషిని ఇంటికి వచ్చింది, పూజకి వచ్చింది అనంటే ఆ మనిషిలో దైవత్వాన్ని చూడాలి. ఏమో ఆ రోజు భగవంతుడు ఆవిడ రూపంలోనే వచ్చిండొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు భగవంతుడు మానవ రూపంలో వస్తారు అంటాం, ఏం భగవంతుడు సుహాసిని రూపంలోనే వస్తాడా? అలాంటప్పుడు మనం ఒక మనిషిని హర్ట్ చేయడం తప్పు. ప్రతి మనిషిలోనూ మనం భగవంతుని చూడాలనుకున్నప్పుడు వాళ్ళలోనూ కూడా భగవంతుడినే చూడాలి. ఎప్పుడైతే భర్త చనిపోతే ఆవిడ దయ్యంలాగా కనిపిస్తుందా? ఎందుకు కనిపిస్తుంది చెప్పండి? మనం అన్ని చాలా అపోహలు పెట్టుకొని ఇప్పుడు పూజలు చేసుకుంటున్నాం. మనసులో ఎన్నో కలతలు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నాం. ఒక మనిషిని ఒక మనిషిగా కూడా గౌరవించట్లేదు. అయినా మనం పూజలు చేసేస్తున్నాం. ఏం వృధా, ఏం రాదు.
ఇప్పుడు మీరన్నట్లుగా అంటే మనం ఇద్దరము మాట్లాడుకున్నట్టుగా అవేమి భర్తతో వచ్చినయి కావు. మనకు పుట్టుకతో వచ్చిన అవన్నీ కాబట్టి మనం పెట్టుకోవచ్చు తప్పులేదు. అది వాళ్ళ వ్యక్తిగతం అనుకున్నాం. కానీ పూర్వం నుంచి కుటుంబాలన్నీ తరతరాలుగా ఆ విధానాన్ని ఆచరించాయి. అన్నిట్లో మార్పులు జరిగినట్టు దీంట్లో గూడా ఏదో సమాజంలో మార్పులు జరిగినాయి. మేమేదో ఉద్ధరించినామని జెప్పి ఇది గూడా మార్పు చేసుకున్నారు. అంటే వాళ్ళు ఆచరించింది నువ్వు ఆచరించకుండా విస్మరిస్తున్నావు అంటే ఇది దోషమేమో. అంటే కొన్ని ఆచారాలు పాటించాలి అంటారు కదా! అలా కుటుంబ పరంగా తీసుకుంటే. ఈ విషయం చెప్తా. ఇప్పుడు కుటుంబ పరంగా తీసుకుంటే ఇప్పుడు పూర్వం వాళ్ళు ఆచరించినారు. ఇప్పుడు ఏదో వాళ్ళ ఇంట్లో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఈ పిల్ల ఆచరించలేదు. ఎందుకు ఆచరించాలి? ఎందుకు ఆచరించకూడదు అని నేను చెప్తున్నాను అంటే, ఈ అమ్మాయిది చిన్న వయసు అయిండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి భర్తను కోల్పోయి లేదా ఆ అమ్మాయికి ఇంకొక లైఫ్ సెకండ్ లైఫ్ ఉండొచ్చు. చెప్పలేం. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకొనింది, జాబ్ చేస్తూ ఉంది. నేను తెల్ల చీర కట్టుకొని జాబ్కి వెళ్తాను, పూర్వం మా ఇంట్లో వాళ్ళు ఇలానే తెల్ల చీర కట్టుకొని ఉన్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? పూర్వం మా ఇంట్లో తెల్ల చీర కట్టుకొని ఇంట్లో కూర్చున్నారు, నువ్వు కూడా ఇప్పుడు తెల్ల చీర కట్టుకొని ఇంట్లో కూర్చో అంటే ఆ అమ్మాయికి జీవనాధారం ఎవరు? ఎవరు చూస్తారు ఆ అమ్మాయిని? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి కదా. పోషించుకోవాలంటే ఆ అమ్మాయి బయటికి వెళ్ళి జాబ్ చేయాలి. జాబ్ చేయాలంటే ఆ అమ్మాయి నలుగురు ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్ జనరేషన్ ప్లస్ కాంపిటీషన్ సొసైటీ. అలాంటప్పుడు వాళ్ళ నలుగురిలో వెళ్ళినప్పుడు నువ్వు ఇలానే వెళ్ళాలని ఇలా చెప్తాము? తప్పు అది. ఇప్పుడు మనం అప్డేట్ అయినాం, జనరేషన్ మారింది. మారినందుకు నేను శాస్త్రాలని పక్కన పెట్టి తూడ్చేయని చెప్పట్లేదు, కానీ భర్త చనిపోతే ఇవి తీసేయాలనేది రూల్ కాదు. అంటే శాస్త్రంలో లేదా? పూర్వము ఏముంది? అట్లయితే సతీ సహగమనం శాస్త్రంలో ఉందా? లేదు. పరిస్థితులను బట్టి క్రియేట్ చేసుకున్నా. సతీ సహగమనం ఏ శాస్త్రంలోనూ లేదు. సతీ సహగమనం మళ్ళీ సతీ సహగమనం శాస్త్రంలో లేనప్పుడు మనం క్రియేట్ చేసుకున్నదే కదా. ఈ బొట్టు పూలు ఇవన్నీ పెట్టుకోవడం శాస్త్రంలో ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, శాస్త్రంలో ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు సతీ సహగమనము శాస్త్రంలో ఉంది అని అంటే, దశరథుడు మరణించిన తర్వాత రాముడి వాళ్ళ అమ్మ కూడా మరణించాలి కదా, ఆవిడ మరణించలేదు కదా. జనరల్ గా టాపిక్ చూసుకుంటాయి మనం. ఇవన్నీ మనం పెట్టుకున్నవి. ఇప్పుడు మాంగళ్యము భర్త వేస్తాడు కాబట్టి, కడతాడు కాబట్టి, మెట్టెలు భర్త నుండి వస్తాయి కాబట్టి అవి జనరల్ గా తీసివేయాలి. ఈ బొట్టు కుంకుమ తర్వాత గాజులు పూలు అనేటివి వాళ్ళు ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు పుణ్యస్త్రీ కుంకుమ పెట్టుకుంటుంది, వాళ్ళు కుంకుమ పెట్టుకోకున్నట్టు ఏదైనా తిలకమో లేదంటే స్టిక్కర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు కుంకుమ పెట్టుకోవద్దా అని అంటే పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టుకున్నా ఏం కాదు. అది వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పాటించుకోవాలి. కానీ వాళ్ళని మనం ఇలానే ఉండని చెప్పే రైట్ మీకు లేదు, నాకు లేదు. ఒక మనిషిని ఇలానే ఉండాలి అని చెప్పే రైట్ ఎవ్వరికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కంప్లీట్గా మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఇలానే జీవించు అని చెప్పడానికి మనం వాళ్ళకి రక్త సంబంధికులు కాదు, కుటుంబీకులు కాదు, ఇది కాదు. ఎవరు కూడా చెప్పకూడదు. మనమే కాదు, ఎవరు కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు. ఎందుకంటే కంప్లీట్గా అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇంకొకటి, కాలం మారింది. ఒకవేళ ఇప్పుడు ఆ భర్త చనిపోయిన స్త్రీ ఇప్పుడు సెకండ్ లైఫ్ ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాలి అనుకున్నారు, చిన్న వయసులోనే భర్త ఇదైనాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాలని నేను అలానే ఉంటానంటే ఎలా అవుతుంది? కుదరదు కదా. పోనీ నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఆల్రెడీ నీకు భర్త చనిపోయిన నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇవన్నీ పెట్టుకోకూడదంటే ఎలా అవుతుంది? ఇప్పుడు అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయింది, అమ్మాయి పుణ్యస్త్రీనే కదా. మనం ఆలోచన చేయాలి అంతే. ఇది ఇప్పుడు శాస్త్రంలో లేనివి కూడా ఉన్నాయని చెప్తున్నారు. పూర్వం ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు లేడీస్ని సెక్యూర్గా ఉంచడానికి ఎక్కువ అలంకరణలు చేసుకోకున్నట్టు అలా ఉంచేవారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎవరికి వాళ్ళే ఆది పరాశక్తులు అయిపోయినారు. ఎవరికి వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెక్యూర్గా చూసుకుంటున్నారు. ఇలానే ఉండాలనేది అయితే లేదు. ఇంకొకటి, మాంగళ్యము మెట్టలు ఆయన ద్వారా వస్తాయి కాబట్టి తీసివేయాలి. ఇంకా బొట్టు గాజులు పువ్వులు అనేటివి అది వాళ్ళ ఇష్టం. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం, మనం పెట్టుకోవద్దు అని చెప్పే అర్హత రైట్ ఎవ్వరికీ లేదు. అది వ్యక్తిగత విషయం, వాళ్ళ కంప్లీట్గా వ్యక్తిగత విషయం. ఎందుకంటే అవి పుట్టుకతోనే ప్రతి స్త్రీకి వచ్చింటాయి కాబట్టి పుట్టుకతో వచ్చిండేటివి పెట్టుకోకూడదని చెప్పడానికి అయితే లేదు. కానీ తీసివేసేటప్పుడు మాత్రం ఈ కార్యక్రమాలు 10 రోజులు జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళకి పువ్వులు తీసేయడం, ఎక్కువగా పూలు పెట్టి అలంకరించి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక గాజులు పలగొట్టడం ఇవన్నీ ఆచరించే వాళ్ళు కదా. అవన్నీ చేస్తారు జనరల్గా, అవన్నీ సుమంగలికి సంబంధించినవన్నీ చేస్తారు. కానీ అవి మనకి పుట్టుకతోనే వచ్చాయి కాబట్టి అవి తీసేయాలని నువ్వు ఒకరిని జడ్జ్ చేసే అంత రైట్ అయితే లేదు. వాళ్ళు వేసుకున్నా కూడా నువ్వు దాన్ని క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం కంప్లీట్ గా.
ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.